విద్యార్థి దశలోనే మంచి అలవాట్లు అలవర్చుకుంటే దేశ భవిష్యత్తు బంగారు బాట పడుతుందని తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ 86వ స్నాతక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న పాఠశాలగా ప్రారంభమైన కేశవ్ మెమోరియల్ నేడు అనేక విద్యా సంస్థలుగా ఎదిగి దేశ విదేశాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులను తీర్చిదిద్దిందని ప్రశంసించారు. చదువు మాత్రమే కాదు, సంస్కృతి సంప్రదాయాలు విలువలు కూడా విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. యువ శాస్త్రవేత్తల కృషితో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. విదేశీ శక్తులు యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని హెచ్చరించిన గవర్నర్ డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువే విద్యార్థులకు నిజమైన మార్గదర్శి అని పేర్కొన్న ఆయన ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. శివప్రతాప్ శుక్లా గారు విచ్చేసి ఆ విద్యార్థులందరికీ కూడా బంగారు పథకాలని అందించడం జరిగింది. ఇది విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహకరమైనటువంటిది. విద్యార్థులు ఇంకా తమ విద్యలో రాణించడానికి, ఇంకా ముందంజలోకి వెళ్ళడానికి ఇది ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ రోజున గవర్నర్ గారు రావటం విద్యాలయానికి ఒక అదృష్టము. విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదించి ప్రోత్సహించడం అనేటువంటిది కూడా మరింత అదృష్టము. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రోత్సాహక బహుమతులు విద్యార్థులు అందుకోవాలి, విద్యలో రాణించాలి. క్రమశిక్షణతో, దేశభక్తితో, విజ్ఞానంతో విద్యార్థులు రాణించాలని చెప్పి కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా సంస్థల మాధ్యమంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది.